వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. నాది కూడా సేమ్ ఫీలింగ్ భయ్యా. మా ఊడు వచ్చిన కాడి నుంచి చలికి దుప్పటేసుకున్నా కానీ ఎక్కడ పడితే అక్కడ దూరేస్తున్నాడు, ఏం పడితే అది చేసేస్తున్నాడు, గోళ్ళతో గోకేస్తున్నాడు. ఎందుకులే ఒక మాట చెప్పడానికి లేదు, పెరికేస్తున్నాడు, గోకేస్తున్నాడు, వాడు ఇష్టం వచ్చింది చేస్తున్నాడు. ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడంటే చూడండి, దుప్పటి వెనకాల నుంచి దూరి చొక్కాలోకి దూరి మరి వాడి గోళ్ళతో దుప్పట్లోకి దూరి మరి గోకతున్నాడు. అది పని చూడండి, ఎక్కడ సందు దూరితే అక్కడికి దూరిపోవడం గోకడం, దూరిపోవడం గోకడం. అతి వినయం దూరత లక్షణం అంటాడు. ఇప్పుడు చూడండి వీడు అసలు అదేమైనా పనేనా దూరడం? మా ఊడు చూడు, ఎక్కడ సందు దొరికితే నా చొక్కా సందు దొరికినా దూరేయటమే. వాడిని ఎలా భరించాలో కూడా అర్థం కావట్లేదు, అంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఏమైనా అందామంటే పసిపిల్లోడు, నెలల పిల్లోడు, ఆడుకుందాం అనుకుంటే మనం ఆడుకునే వయసు కాదు, నా పిల్లకాయలతోనే సరిపోతుంది. వీడు మాత్రం ఆ గోళ్లతోటి గోకడం, కాళ్ళ సందుల్లో దూరటం అస్సలు మామూలుగా లేడు. అసలు ఏ ఉద్దేశంతో వీడు దూరదాం అనుకుంటున్నాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. వీడు మాత్రం ఉదయాన్నే లేవడం, నా దగ్గరికి రావటం, ఖచ్చితంగా వాడి గోళ్లతో గోకటం, ఒక చిన్న గాయమైనా చేయటం, ఏదో ఒకటి చేసే వెళ్తున్నాడు. మామూలుగా లేడు వీడు మాత్రం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RRGC Vlogs. టాటా.